ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమరికి సర్వం సిద్ధమని చెప్పుకోవచ్చు. అయితే 22 దేశాలకు సంబంధించిన సుందరమణులు కూడా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి 750 ఏళ్ల చరిత్ర గల పిల్లలమరి వృక్షాన్ని సందర్శించేందుకు కూడా అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఇక్కడ సుందరమణి సందర్శించి ఇక్కడ వృక్షాన్ని కావచ్చు, అలాగే పురాతన దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఏర్పాటు చేసిన ఏదైతే మ్యూజియంలో కూడా పురాతన పాత్రలను అలాగే విగ్రహాలను కూడా తిలకించేందుకు కూడా వాళ్ళు వస్తున్నట్లుగా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మనం పిల్లలమరి ప్రాంతంలో ఉన్న ఈ మహావృక్షాన్ని 750 ఏళ్ళ చరిత్ర గల సంబంధించిన వృక్షాన్ని సందర్శించేందుకు కూడా భారీ ఎత్తున ఈ పిల్లలమరిని చూసేందుకు కూడా 22 దేశాలకు సంబంధించిన సుందరమణులు కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా అధికారులు గత 3 రోజులకెళ్ళి కూడా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ అలాగే స్క్రీన్కి సంబంధించింది, అలాగే వాళ్ళు తిరిగే ప్లేస్లకు కావాల్సిన మొత్తం టోటల్గా ఒక మహావృక్షాన్ని ఒక ఆధునీకరణ తీసుకొచ్చి అలాగే ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 500 పైచులకు సంబంధించి కూడా ఈ పోలీసు సిబ్బంది అలాగే మిగతా అధికారులు ఎలక్ట్రిసిటీ కావచ్చు, విద్యుత్ శాఖ, అలాగే ఆరోగ్య శాఖ, అలాగే నీటి శాఖ, అలాగే మిగతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మెయిన్గా ఈ ప్రాంతం అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం ఓవరాల్గా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సుందరీకరణ పిల్లర్మణిని కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఆధునికతని తీసుకొచ్చి ఈ సుందరమణుల కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా రాత్రి 8 గంటల వరకు ఇక్కడ ఈ మహావృక్షాన్ని సందర్శించేందుకు వివిధ విద్యుత్ దీపాలతోటి కూడా అలంకరించేందుకు కూడా భారీ ఎత్తున ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహావృక్షం చెట్టు కింద దాదాపు 1000 మంది దాకా కూర్చునే అవకాశం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినాయి. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నుంచి కూడా ఈ 22 దేశాలకు సంబంధించిన సుందరమణులు రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు చెప్పుకోవచ్చు. అధికారులు ఏదైనప్పటికీ కూడా ఈ పిల్లలమరి వృక్షాలను సందర్శించేందుకు వచ్చిన వారికి భారీ ఎత్తున పోలీసు సిబ్బంది కావచ్చు, అలాగే మిగతా అధికారులు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగిరెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.